హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఈస్ శ్రీకాంత్ జొన్నలగడ్డ. ఆహ్, రేపటి మార్కెట్ గురించి చూద్దామా గైస్? ఈరోజు ఎలాగో సెలవు ఉంది కాబట్టి రేపటి మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. ఓకే. సో, ఎంతమంది ఈ ట్రాప్‌లో ఫాలో అయ్యారు? ఎంతమంది ఎస్కేప్ అయ్యారు? నిఫ్టీ చేసినోళ్ళు ఆర్ బ్యాంక్ నిఫ్టీ చేసినోళ్ళు చెప్పగలరా? ఎంతమంది ట్రాప్ అయ్యారో కామెంట్ చేయండి. నో ప్రాబ్లమ్, లాస్ వచ్చినా గానీ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ గేమ్. దాని నుంచి రికవర్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఓకే. అండ్ మీకు చాలా వరకు చెప్పాను. మార్కెట్ అనేది ఇలా పైకొచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఓకే. సో, ఎప్పుడు క్రాస్ ఓవర్ ఫార్మ్ అయినా గానీ, ఇలా రెడ్ బ్యాండ్స్ ఫార్మ్ అయినా గానీ, ఆబ్వియస్‌లీ మీకు మార్కెట్ ముందుగానే ఐడెంటిఫికేషన్ చేస్తుంది. మార్కెట్ ఫాల్ తీసుకుంటున్నానని. ఓకే. కానీ ట్రాప్ ఎలా చేస్తదంటే, ఆ రేంజ్ వరకు వచ్చేసి కిందకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఇలాగ వచ్చి కిందకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. వెనెవర్ రెడ్ బ్యాండ్ అనేది రిబ్బన్ బ్యాండ్ ఉంది కదా! దిస్ రిబ్బన్ ఈస్ విడ్త్ నారో నుంచి బ్రాడ్ అవుతుందంటే, మీ ఈజ్ డౌన్ సైడ్‌కి ఇంకా కాన్స్టెంట్‌గా ఉండాలి. ఓకే. గుర్తుపెట్టుకోండి. కాన్స్టెంట్‌గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ట్రెండ్ కూడా బెండ్ అయింది కాబట్టి ఆబ్వియస్‌లీ మీరు డౌన్ సైడ్‌కి కాన్స్టెంట్‌గా ఉండాలి. అక్కడ చూడండి, మన యెల్లో బ్యాండ్ ఎప్పుడు కాంప్రమైజ్ ఉందో ఆటోమేటిక్‌గా ధనాధన్ వచ్చేసి మార్కెట్ ఎగ్జాక్ట్‌లీ యెల్లో బ్యాండ్ దగ్గర ఆగిపోయింది. థట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ ఏఐ లెవెల్స్. ఓకే. ఎనీవే జరుగుతా ఉంటది. ఓకే. ఈ ట్రాప్ జరుగుతా ఉంటది. ఎందుకు? నాకు ముందే ఐడియా ఉంది. ఎలాంటి ట్రాప్ జరుగుతాయని. కాకపోతే ఆ టైంలో నేను మార్కెట్‌లో లేను. అండ్ మీకు ముందుగానే వీడియో లాస్ట్ వీక్ అనాలిసిస్ వీడియో అంటే ఈ వారం అనాలిసిస్ వీడియో లాస్ట్ ఫ్రైడే ఆర్ ఫ్ సాటర్డే పోస్ట్ చేసినట్టున్నాను. ఆ వీడియో చూడకపోతే చూడండి. ఎందుకంటే 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా! మార్కెట్ ఎప్పుడు ఇలా ఫాల్ అవుతే ఐదర్ ట్రెండ్ కంటిన్యూ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఎయిదర్ ఇంట్రాడేలో అయితే, బట్ వారంలో అయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లాంటివి అయితే ఆల్రెడీ ఈ మంత్ నుంచి ఫాలో అవుతూనే ఉంది. ఆబ్వియస్‌లీ ఇంత పెద్ద ఫాల్ వచ్చిన తర్వాత ఆ వీక్ నెక్స్ట్ అంటే ప్రెజెంట్ రన్ అయ్యే వీక్ వోలటైల్ టు డౌన్ సైడే ఉంటది. డౌన్ సైడే ఉంటది. కానీ వోలటైల్ టు డౌన్ సైడే ఉంటది. సో, ఆబ్వియస్‌లీ ఈ వీక్‌లో సెల్లర్స్ ఇక్కడ స్ట్రాంగ్‌గా సిట్ అయ్యి ఉన్నారు. వెనెవర్ సెల్లర్స్ ఆర్ స్ట్రాంగ్ సిట్ ఉన్నప్పుడు ఇలా ఫాల్ అయినప్పుడు మాక్స్ టు మాక్సిమం రెసిస్టెన్స్ ఎక్కడి వరకు ఉంటదంటే, దిస్ TP2 ఈస్ ద వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ బట్ మన ఇండికేటర్ బిఫోర్ థట్ ఇట్ ఈస్ ప్రిడిక్టెడ్ ఈ రేంజ్‌లోనే ఎక్కువ మంది సెల్లర్స్ ఉన్నారని చెప్తుంది. ఓకే. బట్ ఆల్మోస్ట్ ఆ రేంజ్ వరకు వెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీలో అయితే పర్ఫెక్ట్‌గా వెళ్ళిపోయిందండి. ఓకే. బట్ నిఫ్టీలో మాత్రం ఆల్మోస్ట్ వెరీ నియర్ అండ్ ఫాల్ బ్యాక్. ఓకే. సో, ప్రెజెంట్ చూద్దాం. ఇంకెంత వరకు మార్కెట్ పడే ఛాన్స్ ఉంది అని. రియల్‌గా పడతదా? పెరుగుతదా? ఓకే. సో, చూద్దాం. ప్రెజెంట్ అయితే వీక్ అనాలిసిస్‌లో ఏం చెప్తుందంటే 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే సెల్లర్స్ అనేవాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి కిందకి తీసుకొచ్చేసారు. ద ట్రెండ్ లైన్ ఈస్ ఇట్స్ బెండింగ్. ఓకే. ఫాల్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తుంది. ఎక్కడి వరకు ఫాలో అవుతది? ఫస్ట్ టార్గెట్ హియర్ అండ్ సెకండ్ టార్గెట్ హియర్. ఓకే. వీక్లీకి. ఇది దాటిన తర్వాతనే కింద వైపు టార్గెట్ చూసుకోవాలి. అప్పటిదాకా నో డౌన్ సైడ్ టార్గెట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, దీనికి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈస్ మార్కెట్ 23,668లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌గా ఉందని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకే. సో, ఈ 66లో ఇది నారో అయిపోతుంది. అంటే ఇది రెడ్‌గా కన్వర్ట్ అయిపోయింది. ఆబ్వియస్‌లీ ఇలా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఈ ఛాన్సెస్ వరకు వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, మార్కెట్ రేపు ఓపెన్ అయినప్పుడు సెల్లర్స్ ఎక్కడున్నారు? బయర్స్ ఎక్కడున్నారు? ఫస్ట్ వెరిఫై చేద్దాం. కమ్ టు దట్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. జస్ట్ క్లిక్ టుమారో లెవెల్స్. ఓకే. జస్ట్ క్లిక్ టుమారో లెవెల్స్‌ని క్లిక్ చేసేసాను. సో, 15 మినిట్స్‌లో మనకేం చెప్తుంది? ఆల్రెడీ ఐయామ్ డౌనింగ్ బాస్ అని చెప్తుంది. ఐయామ్ డౌనింగ్ అండ్ ట్రెండ్ ఆల్సో షోయింగ్ డౌన్ సైడ్. సో, ట్రెండ్ డౌన్ సైడ్ ఉన్నప్పుడు మనం ఫర్గెట్ అబౌట్ అప్ సైడ్ లెవెల్స్‌ని ఫర్గెట్ చేసేస్తాం. ఓకే. సో, ఎక్కడి వరకు? ద ట్రెండ్ డౌన్ అయితే సో, మాక్స్ టు మాక్స్ ప్రెజెంట్ యాస్ పర్ నిఫ్టీ ప్రకారంగా చూస్తే 720 ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ గ్యాప్ అప్‌లో కనబడుతుంది. ఓకే. ఇస్ రియల్లీ 720లో ఉందా? లేదా ట్రాప్ చేస్తుందా? ఒక్కసారి చూద్దామా? జస్ట్ యెస్, రియల్లీ 720కి వెళ్ళిందండి. ఓకే. ఎందుకు ఇలా ఫాల్ అయిపోయి మనల్ని ట్రాప్ చేసి, వాలటైల్ చేసి పైకెళ్ళిపోయింది? మీకెవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. లేదు అనుకుంటే మనం దాని పర్ఫెక్ట్ అనాలిసిస్ వీడియోలో చూద్దాం. కమ్ టు నిఫ్టీ. మన నిఫ్టీకే వద్దాం. సో, ఇక్కడ మీకు లాస్ట్ వీక్‌లో వీడియోలో కూడా చెప్పాను. ఎందుకు అంటే ఇయర్లీ అనాలిసిస్‌కి కూడా పెట్టుకుందాం అండ్ క్వార్టర్లీ అనాలిసిస్ కూడా పెట్టుకుందాం. విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్. ఓకే. సో, వాల్యూమ్ ఎవరు ఆపరేట్ చేస్తారు? మీరు నేను ఆపరేట్ చేయలేనండి. వాల్యూమ్ ఆపరేట్ చేసేది
ఎఫ్ఐడిఐ లెవెల్స్ ఆ బిగ్ బ్రోకర్స్ మాత్రమే ఆపరేట్ చేయగలరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర క్రోర్స్, థౌజండ్ ఆఫ్ క్రోర్స్ అమౌంట్ ఉంటుంది. సో దే విల్ బిల్డ్ అట్ పర్ఫెక్ట్ లెవెల్స్. సో దానికోసమని నేను డబుల్ ఓకే చేశాను అండ్ కమ్ టు 30 మినిట్స్లో పెట్టాను. 30 మినిట్స్లో పెట్టేసి జస్ట్ నెక్స్ట్ వీక్ తీసేసాను. ఫస్ట్ థింగ్ వీక్లోనే స్టడీ చేద్దాం. ఓకే, సి just come to here 3 days. Okay, now you can see here the support. మీకు లాస్ట్ వీక్ నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాను. ఈవెన్ మీరు కావాలంటే ఒక 6 months బ్యాక్ ఆర్ 5 months బ్యాక్ మన వీడియోలో కూడా చూడండి. మార్కెట్ యాక్చువల్గా ఫాల్ అయితే ఎంతవరకు వస్తుంది అనేది, ఈ రేంజ్ వరకు వస్తుందని చెప్పాను కొన్ని వీడియోస్లో. కావాలంటే చూడండి, ఉంటుంది. ఈవెన్ ఇది కాంప్రమైజ్ అయితేనే యాక్చువల్గా నా మైండ్ సెట్ ప్రకారం యాక్చువల్ ఫాల్ స్టార్ట్ అయినట్టు. ఓకే, ఈ రేంజ్ బట్టి దాటితేనే ఇయర్లీ వాల్యూమ్ దాటిందంటే అండి, ఇయర్లీ వాల్యూమ్స్ రేంజ్లో దాటిందంటే ఆటోమేటికలీ కమ్ డౌన్ టు టెస్ట్ ఇది. సో ఈ రేంజ్ వరకు పడే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఫర్గెట్ అబౌట్ దోస్ థింగ్స్, లైన్స్, అండ్ కమ్ టు దట్ అనాలిసిస్ ఆఫ్ ద టుమారో. జస్ట్ ఐఎమ్ క్లికింగ్ ఇట్. నౌ యూ కెన్ సీ హియర్. సో రేపు మార్కెట్ ఏం చెప్తుంది? ఆల్రెడీ గ్యాప్ అప్ చూపిస్తుంది. ప్రజెంట్ అయితే గిఫ్ట్ నిఫ్టీ. బట్ మనం గిఫ్ట్ నిఫ్టీ రేపు ట్రేడింగ్ డే రోజు 8:30 టైంకి ఆర్ 8:45 టైంకి ఈ రేంజ్లో ఉందో చూసుకుందాం ఫస్ట్ థింగ్. ఓకే, ఆ రేంజ్లో అప్పుడు చూసుకుందాం. సో ఆ రేంజ్ చేసుకునేటప్పుడు వేర్ అబౌట్ బయర్స్ ఆర్ సెల్లర్స్ ఎక్కడ ఉన్నారో చూద్దాం. సో బయర్స్ అండ్ సెల్లర్స్ ఎక్కడ ఉంటారు? ఆబ్వియస్లీ దిస్ ఇస్ ద సెల్లర్స్ బ్యాండ్ ఆర్ బయింగ్ బ్యాండ్ ఉంది. సో TP4 ఈజ్ అప్పర్ ఫామ్ చేసింది, TP1 ఈజ్ అప్పర్ ఫామ్ చేసింది. ఆబ్వియస్లీ ఏమవుద్ది, మార్కెట్ అనేది కూడా అప్పర్ ఫామ్ చేయడానికి వెళ్ళిపోతుంది. బట్ క్లోజింగ్ ఎక్కడిచ్చింది? ట్రాప్ చేయడానికి ఇండేషనల్ క్యాండిల్ రేంజ్లో బయింగ్ సెల్లింగ్ రేంజ్ దగ్గర ఇచ్చింది. జస్ట్ ఐ స్విచ్ ఆఫ్ ప్రీవియస్ ట్రేడింగ్ డే లెవెల్స్ అండ్ టుమారో లెవెల్స్ మనం స్టడీ చేద్దాం. ఓకే, సో మార్కెట్ రియల్గా వెళ్తే ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అని అంటే ద థింగ్ ఈస్ కమ్ టు హియర్. ఓకే, ద థింగ్ ఈస్ బయింగ్ సపోర్ట్. ఇది 23,500 రేంజ్ ఈస్ బయింగ్ సపోర్ట్. ఓకే, బయింగ్ అండ్ సెల్లింగ్ ఇది దాటి కిందికి వస్తేనే మార్కెట్ ఈస్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP2 అండ్ TP3. ఓకే, బట్ నా వ్యూ ప్రకారం అయితే ప్రజెంట్ గిఫ్ట్ నిఫ్టీ వరకు ఉంది కాబట్టి, ఈవెన్ లెవెల్స్ కూడా హై ఫామ్ చేసింది కాబట్టి అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా బేస్డ్ ఆన్ ఓపెనింగ్ పాయింట్ బట్టి కన్సిడర్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఓపెనింగ్ పాయింట్ ఈజ్ ద కీ పాయింట్. ఎందుకు అంటే ఓపెనింగ్ పాయింట్లో మీరు నేను ఎంట్రీ అవ్వను. ఓకే, FIDI వాళ్ళు ఎంట్రీ అవుతారు బిగ్ వాల్యూమ్తో ఒక్కసారిగా. అందుకని చూడండి, మీరు ఎప్పుడు చూడండి, ఏ రోజైనా చూడండి, ఫస్ట్ క్యాండిల్ ఈజ్ వెరీ వెరీ బిగ్గా ఉంటుంది. This is the very big. Now you can see here. This is the very big. Okay. Even you can see here. Here also big. But in direction. Here you can see here. Big. Okay. So obviously big గానే ఉంటుంది. ఈ రేంజ్ కానీ సపోర్ట్ తీసుకుంటే మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసా? చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ రేంజ్లోనే కొట్టుకుంటుంది అని అనుకుంటారు. బట్ మన ఇండికేటర్ ప్రకారంగా, మన అనాలిసిస్ ప్రకారంగా చూస్తే ప్రీవియస్ డే కంటే ఈరోజు ఓకే ద ఇండికేటర్ బ్యాండ్స్ విల్ బి లిటిల్ బిట్ నారోగా ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ట్రెండ్ తీసుకునే ఛాన్స్ ఉందని చూస్తుంది. ఆర్ సేమ్ రేంజ్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇది ద సేమ్ రేంజ్లో ఉంది. ఓకే, ఆల్మోస్ట్ ఈ సేమ్ రేంజ్లో ఉంది. ఆబ్వియస్లీ లిటిల్ బిట్గా వోలటైల్ టు అప్సైడ్ ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. సో ఎక్కువగా కనబడితే ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే ఆబ్వియస్లీ ఐ విల్ థింక్ అబౌట్ ఈ ఎల్లో బ్యాండ్ కానీ కాంప్రమైజ్ అయితే, ఈవెన్ బయింగ్ బ్యాండ్ రేంజ్ కాంప్రమైజ్ అయితే కింది వరకు, అప్పటిదాకా వెయిట్ ఫర్ 1 or 2 క్యాండిల్స్ వరకు వెయిట్ చేయండి. ఓకే, ఈవెన్ గ్యాప్ అప్ ఈ రేంజ్లో కానీ ఓపెన్ అయిందనుకోండి, గుర్తుపెట్టుకోండి, ఓపెనింగ్ ఈ రేంజ్లో గ్యాప్ ఓపెన్ అయిందనుకోండి, ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ టు సపోర్ట్. గ్యాప్ని ఫిల్ చేయడానికి ట్రై చేయాలి. ఆ గ్యాప్ కానీ ఫిల్ చేయకపోతే దెన్ ఇట్ విల్ టేక్ యాజ్ ఎ TP3 ఈజ్ ద సపోర్ట్ తీసుకుంది అంటే మార్కెట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్. ఓకే, TP5 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే TP4 to TP5 రేంజ్ వరకు ఎందుకు అంటున్నానంటే ద మంత్లీ వాల్యూమ్స్ ఆర్ సిట్టింగ్ హియర్ 23,970. ఓకే, ఆబ్వియస్లీ ఎవ్రీబడి థింకింగ్ యాజ్ రౌండ్ ఫిగర్ 24,000 అనుకుంటారు. బట్ మనం రౌండ్ ఫిగర్ లెవెల్ని చాలా తక్కువ రేంజ్లో కన్సిడర్ చేస్తాను. ఓకే,
ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది కానీ కాంప్రమైజ్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ TP5 మార్కెట్ అనేది లిటిల్ బిట్ అప్ సైడ్‌కెళ్ళే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఓకే. సో, ఈవెన్ ఫుల్ ట్రెండింగ్ రోజు ఉంటే మాత్రమే నిఫ్టీ ఆల్మోస్ట్ విల్ బి టచ్ TP6 ఆర్ TP7 వరకు వెళ్తుంది. ఈవెన్ నిఫ్టీ అయినా, బ్యాంక్ నిఫ్టీ అయినా ట్రెండింగ్ రోజు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ TP4 కాంప్రమైజ్ అయింది అంటే ఓకే. గ్యాప్ అప్ ఈ రేంజ్‌లో ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ స్టెబిలైజ్ అయిపోయింది అంటే యెల్లో బ్యాండ్ ద నెక్స్ట్ టార్గెట్ ఈస్ గోయింగ్ టు 5, 6 గుర్తుపెట్టుకోండి. ఇది చాలా కీ పాయింట్. నోట్ డౌన్ గైస్. బుక్ పెట్టుకోండి. నోట్ చేయండి. మీకు ఉపయోగపడుతుంది. ఎవరు ఇండికేటర్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో, ఎవరు ఇండికేటర్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఆ టైంలో ఆపర్చునిటీ క్యాచ్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఈ రేంజ్ గాని బ్రేక్ డౌన్ అయిందో మార్కెట్ ఈస్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP0, TP1 ఆగిపోయే ఛాన్స్ ఉంటది ఇక్కడి నుంచి. ఓకే. సో, దీస్ ఆర్ ఫర్ నిఫ్టీ 50 లెవెల్స్. కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ. A little bit bank nifty also I will switch on for that AI levels and the dashboard is showing na ఇది నిన్న డాష్బోర్డ్ అంటే లాస్ట్ ట్రేడింగ్ సే ఎక్కడ జరిగింది ఆ డాష్బోర్డ్. ఓకే. బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ డే కూడా నేను చెప్పాను నాకు నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీలో మంచిగా ట్రెండ్ కనబడింది అని చెప్పాను కదా. సో ఆబ్వియస్లీ అలాగే జరిగింది. ఈవెన్ యూ కెన్ సీ ఇన్ 5 minutes, ఈవెన్ యూ కెన్ సీ ఇన్ ద 15 minutes ఆల్సో. చూడండి, ఫస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. నిఫ్టీలో కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఆ రోజు నిన్న. బ్యాంక్ నిఫ్టీలో కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఈ రేంజ్కి వచ్చి కొట్టి ఆగిపోయింది. ఎల్లో బ్యాండ్ ఈస్ ద వెరీ వెరీ స్ట్రగ్లింగ్ పాయింట్. వన్స్ ఎల్లో బ్యాండ్ కానీ బ్రేక్ అయిందంటే మార్కెట్ ఎట్లా పోయిద్దంటే మీకు అట్లా క్యాచ్ చేయలేదు. అది బ్రేక్ చేయడానికే వాల్యూమ్స్ ఈ రేంజ్లో బిల్డ్ అయిపోయినాయి. 15 minutesలో ఈ రేంజ్లో బిల్డ్ అయిపోయినాయి. ఎగ్జాక్ట్లీ బిల్డ్ అని ఇక్కడ స్టాప్ అయిపోయింది మన TP5 బ్యాండ్లో. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ద TP6 ఈజ్ బ్యాండ్ ఈజ్ రైట్ నౌ ఈజ్ ఆఫ్. ఎందుకు అంటే TP4 కంటే కిందికి వచ్చింది కాబట్టి TP6 అనేది ఆఫ్ అయిపోయింది. జనరల్గా ఆఫ్ అవుతుంది. ఓకే. కిందికి వచ్చింది కాబట్టి ఆఫ్ అయిపోయింది. ఈ రేంజ్లో ఉంటే మాత్రం ఆటోమేటిక్గా ఆన్లోనే ఉంటుంది. ఓకే. సో మార్కెట్ అనేది ఈ TP5 రేంజ్కి వస్తేనే TP6 యాక్టివేట్ అవుతుంది. లేదంటే మీరు లెవెల్ అంతవరకు లేదు అని. మార్కెట్ ఈ రేంజ్లోనే ఆగిపోయింది. ఇక్కడ నుంచి డైరెక్షన్ తీసుకునే పాసిబిలిటీ ఉంది అని చెప్తుంది అన్నట్టు. ఓకే. సో ఆ రోజు బ్యాంక్ నిఫ్టీ మీరు చూసుంటే TP6లో బ్యాండ్లోకి వచ్చేసింది. TP6 బ్యాండ్లోకి వచ్చేసి ఆగిపోయింది. పైకి వెళ్ళాలని చూస్తుంది, ఆగిపోతుంది. పైకి వెళ్ళాలని చూస్తుంది, ఆగిపోతుంది. అట్ ద సేమ్ టైం మన ఇండికేటర్లో క్రాస్ ఓవర్ పడింది. ఇట్ ఈస్ రిజెక్టెడ్ అని కూడా చెప్పింది. ఎంతమంది పుట్టు తీసుకున్నారో కొంచెం కామెంట్ చేయండి. ఈవెన్ ఆప్షన్ బయర్ అయితే పుట్టు తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఆప్షన్ సెల్లర్ అయితే కాల్ సెల్ చేసిన వాళ్ళు ఉంటారు. ఓకే. ఈ రేంజ్లో ఎప్పుడు సెల్ చేసుకొని ఉంటారో ఆబ్వియస్లీ ది గాట్ యాజ్ ఎ ఫస్ట్ టార్గెట్ ఈజ్ ఎల్లో బ్యాండ్. ఎల్లో బ్యాండ్కి ఏమైపోయింది, దెన్ మళ్ళీ రీటెస్ట్ తీసుకుంది యావరేజ్ లైన్ వరకు వెళ్ళి, దెన్ ఫాల్ డౌన్ TP3 వరకు వచ్చింది. కానీ TP3 వరకు వచ్చి క్లోజ్ చేసుకొని ద క్లోజింగ్ క్యాండిల్ పోస్ట్ మార్కెట్ క్యాండిల్, దిస్ ఈస్ ద పోస్ట్ మార్కెట్ క్యాండిల్ ఈ రేంజ్లో ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఎవరు మన ఇండికేటర్ యూస్ చేస్తున్నారో యూ కెన్ సెలెక్ట్ దిస్ హియర్ ETH. ఓకే. ఎక్స్టెండెడ్ ట్రేడింగ్ అవర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ రెగ్యులర్ ట్రేడింగ్ అవర్స్ బదులు ఓకే ఎక్స్టెండెడ్ ట్రేడింగ్ అవర్స్ని యూస్ చేసుకోండి. మీకు కనబడట్లేదా? జస్ట్ ఐఎమ్ స్క్వీజింగ్ హియర్. నౌ యూ కెన్ సీ హియర్ జస్ట్ రెగ్యులర్ ట్రేడింగ్ అవర్స్ బదులు ఎక్స్టెండెడ్ ట్రేడింగ్ అవర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఇది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది మీ ట్రేడింగ్ కోసం. అండ్ కమ్ టు దట్ సినారియో ఫర్ దట్ నెక్స్ట్ డే ఎలా ఉండబోతుందో కూడా చూద్దాం. అండ్ దానికి ముందు డాష్ బోర్డ్ ఆఫ్ చేస్తున్నాను. టుమారో లెవెల్స్ ఆన్ చేస్తున్నాను. జస్ట్ ఓకే ఇట్. నౌ యూ కెన్ సీ హియర్ బయర్స్ బ్యాండ్ ఆబ్వియస్లీ అప్ సైడ్ ఫామ్ అయింది. ఆబ్వియస్లీ బయర్ సైడ్ అప్ సైడ్లో ఉన్నారని చెప్తుంది. కానీ బ్యాండ్ చూడండి TP1 ఇక్కడ ఉంది. ఈ రేంజ్లో ఉంది TP1. ఓకే. TP1 ఈ రేంజ్లో ఉంది కాబట్టి ఆల్మోస్ట్ TP1 ఇక్కడ ఫామ్ అయిపోయింది. హయ్యర్ హై ఫామ్ చేసింది. ఎందుకంటే మార్కెట్ హై సైడ్కి వెళ్ళింది కాబట్టి హైయర్ హై ఫామ్ చేసింది. ఆబ్వియస్లీ మార్కెట్ హయ్యర్ సైడ్కి వెళ్ళినప్పుడు ఇంకొక హై ఫామ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో హయ్యర్ హై రేంజ్ ఇక్కడ వరకు ఉంది అనేది చూద్దాం. సో కమ్ టు దట్ 15 minutes టైమ్ సినారియోలో నేను పెడుతున్నాను విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్, విత్ రెస్పెక్ట్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్. ఓకే. అంటే మన AI లెవెల్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్ కూడా చూద్దాం. ద ఫాల్ అయితే ఏ రేంజ్ వరకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది, పెరిగితే ఎంత రేంజ్ వరకు పెరిగే ఛాన్స్ ఉందో కూడా వెరిఫై చేసుకుందాం. దానికి AI లెవెల్స్ని నేను స్విచ్ ఆఫ్ చేశాను. నౌ యూ కెన్ సీ హియర్ గైస్, బ్యాంక్ నిఫ్టీ కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే గుర్తుపెట్టుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే
ఈ రేంజ్లో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఈ రేంజ్ వరకు పైకి తీసుకెళ్తుంది. ఇక్కడ నుంచి పుష్ చేసే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది. ఎందుకు అంటే యూ కెన్ సీ హియర్ వాట్స్ ద వాల్యూమ్స్ ఈజ్ అవైలబుల్. మంత్లీ అండ్ క్వార్టర్లీ వాల్యూమ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ Q5 లెవెల్లో ఉంది, TP5 లెవెల్లో ఉంది ద టార్గెట్ పాయింట్లో. ఆల్మోస్ట్ ఈ రేంజ్ నుంచి పుష్ చేస్తే యూ కెన్ ఈ గ్యాప్ డౌన్ ఉంది కదా, ఈ గ్యాప్ ఎంత గ్యాప్ అప్ అయిందో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి వస్తుంది. ఫిల్ చేయడానికి వచ్చి మోస్ట్లీ ఈ ఎల్లో బ్యాండ్ కాంప్రమైజ్ అవ్వకుండా చూస్తాయి. ఈ ఎల్లో బ్యాండ్ కానీ కాంప్రమైజ్ అయితే దెన్ ఆటోమేటికలీ కేమ్ డౌన్ టు హియర్ అండ్ కేమ్ డౌన్ టు హియర్. పాసిబిలిటీ ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే ద రీటెస్ట్ హ్యాపెన్ పై సైడ్కి. రీటెస్ట్ హ్యాపెన్ అయ్యాక యాక్చువల్ ఫాల్ అయింది, రీటెస్ట్ ఇస్తుంది. రీటెస్ట్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ద ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడి వరకు వెళ్తుందంటే ఈ బ్యాండ్ కానీ కాంప్రమైజ్ అయితే, లేదంటే గ్యాప్ డౌన్ అయినా కానీ, ఈ రేంజ్ కానీ ఫాల్ అయినా కానీ ద ఫ్యూచర్లో అంటే రేపు కాదు, ఉండవచ్చు, రేపైనా అవ్వచ్చు. రేపైతే నాకు పాసిబిలిటీ ఎక్కువగా లేదు, ఎందుకంటే ప్రజెంట్ ఉన్న నిఫ్టీ సినారో ప్రకారంగా చెప్తున్నాను నేను. ఓకే, సో ఇది కానీ కాంప్రమైజ్ అయితే మన టార్గెట్ లెవెల్స్ ద ట్రెండింగ్ కనబడుతుంది కాబట్టి, ఎందుకంటే ప్రీవియస్ డేతో కంపేర్ చేస్తే ఏ లెవెల్స్ లిటిల్ బిట్ నారోగా ఉన్నాయి కాబట్టి, లిటిల్ బిట్ వైడ్గానే ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఉండకపోవచ్చు. ఇది కాంప్రమైజ్ అయితే గ్యాప్ డౌన్ ఈ రేంజ్లో ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, రీటెస్ట్ ఈ రేంజ్ వరకు వచ్చి దాన్ని ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా తీసుకొని కిందకి వచ్చే ఛాన్స్ ఉంటాయి. లేదు అంటే బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ పాయింట్ని బట్టి డిసైడ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ద థింగ్ లెవెల్ ఈజ్ ద టార్గెట్ లెవెల్స్ అన్నట్టు. TDP ఈజ్ ద టార్గెట్ పాయింట్ లెవెల్స్. ఓకే, అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ మైనస్ పెట్టాలంటారు కదా. ఓకే, మైనస్, బట్ ద నంబర్ సిస్టమ్ ప్రకారంగా ఇది నంబర్ మైనస్ కాదు కదండి. సో అందుకని నేను మైనస్ పెట్టలేదు, అంతే. ద లాజికల్గా నేను మాట్లాడుతున్నాను అంతే. టార్గెట్ పాయింట్స్ మైనస్ వైపు కూడా పెట్టుకోవచ్చు, బట్ ద వాల్యూ ఈజ్ నాట్ మైనస్, దట్స్ వై ఐ డిడ్ంట్ పుట్. ఓకే, అందుకని పెట్టలేకపోయాను. సో మార్కెట్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఇంకా పడే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను. ఎందుకు అంటే నిఫ్టీలో చూసినప్పుడైతే చూశాను కదా, నిఫ్టీలో మనకేం చెప్పిందంటే, మీకు నేను ఆల్రెడీ ఇయర్లీ వాల్యూమ్ టచ్ చేసేస్తున్నాను బాబు, దగ్గరలో ఉన్నానని చెప్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీలో ఇంకా టచ్ అవ్వలేదు, ఆల్మోస్ట్ చాలా దూరంలో ఉంది. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఎంత 700 పాయింట్స్ డిఫరెన్స్లో ఉంది. 700 పాయింట్స్ అంటే బ్యాంక్ నిఫ్టీ ఒక వొలటైల్ వస్తుంది, ఒక చోపీ వస్తుంది. అంటే 2 days ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు అలాగా. సో ఈ మధ్య ఎక్కువ బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్స్ 600 పాయింట్స్ అలా మూవ్ అవుతుంది. 1000 పాయింట్స్ కూడా మూవ్ అయ్యి కొద్ది రోజులు పడుతుంది, ఎందుకంటే ట్రెండ్ ఫాలో అయిన తర్వాత లేదు కాబట్టి. ఇది ఫాలో అయిన తర్వాత ఇలా ఉంది. సి ట్రెండ్ హ్యాపెన్, ఫాల్, రీటెస్ట్, ఫాల్. ఇది యాక్చువల్గా 30 minutes టైం ఫ్రేమ్లో పెట్టుకుంటూ మీకు ఇది ఫాల్ కూడా చూపిస్తుంది. ఇది కూడా దెన్ ఆటోమేటికలీ ట్రెండ్ రివర్సల్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు హైలో క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా అదే రేంజ్లో ఉంటుందో ద ట్రెండ్ కన్వర్ట్ అవుతుంది. ఐదర్ అప్ సైడ్ ఐదర్ డౌన్ సైడ్ అనేది ట్రెండ్ చూపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనం ట్రెండ్ కూడా క్యాప్చర్ చేయొచ్చు. ఫస్ట్ కానీ మనం కొంచెం ముందు ఉండాలి కదండి మార్కెట్ కంటే. మార్కెట్ అనలైజ్ చేస్తున్నాం, సో కొంచెం ముందు ఉండడానికి ట్రై చేద్దాం అంతే. సో ఎవరు ఇక్కడ తీసుకున్నారో, ఇలా రీటెస్ట్ వచ్చిన తీసుకుంటారో వాళ్ళందరికీ మంచి ప్రాఫిటే ఉంటుందండి. ఆబ్వియస్లీ ప్రాఫిటే ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దిస్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ద బ్యాంక్ నిఫ్టీ. ఓకే, దిస్ ఈస్ ద లెవెల్స్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, 21 అంటే రేపటి నుంచి ద లాట్ సైజ్ ఇంక్రీజ్ అవబోతుంది. కానీ చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. లాట్ సైజ్ని మీరు కంట్రోల్ చేసుకొని ప్రాఫిట్స్ తీసుకోండి. ఓకే, ద లాట్ సైజ్ని బట్టి గేమ్ అనేది వేరుగా ఉండొచ్చు. ఎక్కువ శాతం ట్రెండింగ్స్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకో చెప్తాను, దానికి ఒక సినారియో ఉంది, అది కూడా చెప్తాను. నెక్స్ట్ వీడియోలో చెప్దాం. ఓకే, మరి ఒకరోజు అయితే ఎక్కువ ఇదైపోవచ్చేమో కాన్సెప్ట్స్. ఓకే, సో దిస్ ఈస్ ద బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. ఓకే గైస్, అర్థమైందా? నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. నిఫ్టీ చేయాలనుకున్న వాళ్ళు నిఫ్టీ చేయండి, బ్యాంక్ నిఫ్టీ చేయాలనుకున్న వాళ్ళు బ్యాంక్ నిఫ్టీ చేయండి. ఓకే, సో ఇంకా ఏమైనా ఇండెక్సెస్ చేద్దామా అంటే గురువారం ఈజ్ ద సేమ్ దట్. ఓకే, సఫిషియంట్ అండి నాకు తెలిసినంత వరకు, దట్ ఈస్ సఫిషియంట్. సేమ్ బ్యాంక్ నిఫ్టీ వస్తే బ్యాంక్ ఎక్స్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ మోస్ట్లీ కవర్డ్ విత్ ద ఫిన్ నిఫ్టీ, బట్ లెవెల్స్ ఈజ్ విల్ బి డిఫరెంట్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్,
మీకు ఈరోజు ఈ లెవెల్స్ ప్లాట్ అవ్వకపోయి ఉండొచ్చు, రేపు మీకు ప్లాట్ అవుతాయి. ఓకే, డోంట్ వరీ. హాలిడే వచ్చిన రోజు లెవెల్స్ ప్లాట్ అవ్వట్లేదు, అది నేను కూడా బగ్ ఉంది చూశాను. ఐ విల్ కరెక్ట్ దట్ బగ్. నెక్స్ట్ వర్షన్లో V1.1 వర్షన్ వస్తుంది కదా మంది, 1.1, ఇది 1.0. సో మీరు ఇక్కడ చూడండి, మన ఇండికేటర్లో డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేశాను. సో ఈ డిస్క్రిప్షన్ ప్రతిదీ ఏంటి అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే, ఏది దేనికి వాడుతున్నారు, ఏది ఎక్కడ వాడాలి ఏంటి అనే దానికి చూజ్ యువర్ ట్రేడింగ్ స్టైల్ అంటే ఏంటి, ఏది సో దేన్ని ఏ టైం ఫ్రేమ్లో పెట్టుకుంటే, ఆటోలో పెట్టుకుంటే ఎలా వస్తుంది, ఆర్ ఇంటర్డేలో పెట్టుకుంటే ఎలా వస్తుంది అనేది అన్నిటికీ మెన్షన్ చేశాను. ఓకే, ఇక్కడే మీకు ఏమైనా డౌట్ వస్తే సెల్ఫ్ హెల్ప్ లాగా మీరే ఇక్కడ జస్ట్ మౌస్ కర్సర్ని అక్కడ పెడితే మీకు చెప్పేస్తాయి. కమోడిటీ క్రిప్టో చేసే వాళ్ళకైతే 15 minutes టైం ఫ్రేమ్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే, ఇన్వెస్ట్మెంట్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకైతే యూ కెన్ కమ్ డౌన్ టు వీక్లీ అండ్ మంత్లీ టైం ఫ్రేమ్ పెట్టుకోండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే ఐ విల్ షో దట్ ఆల్సో. ఎగ్జాంపుల్గా ఐ రిమూవింగ్ హియర్, వాల్యూమ్స్ కూడా తీసేస్తున్నాను ఎగ్జాంపుల్గా. నౌ యూ కెన్ సీ హియర్ 1. ఓకే, ఇఫ్ యూ క్లిక్ డైలీ టైం ఫ్రేమ్ పెడితే మీకు మంత్లీ లెవెల్స్ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు మంత్లీలో చేసుకోవచ్చు. ఆర్ మీకు చెప్పాను కదా, 1 hour మన వీడియో ఇండికేటర్ వీడియో చూసుంటే దాంట్లో మీకు సిప్ను ఎస్ఎస్ఐపికి డిఫరెన్స్ కూడా చెప్పాను కదా. సిప్ చేస్తే మ్యూచువల్ ఫండ్లో మీరు జాబ్ చేసే వాళ్ళైతే ప్రతి నెల ఆటోమేటిక్గా డెబిట్ అవుతూ ఉంటుంది. దాని బదులు వాళ్ళైనా తీసుకొచ్చి మార్కెట్లోనే పెడతారు సార్, అదేదో మీరే పెట్టండి, వాడికి వచ్చేదానికంటే మీకే ఎక్కువ వస్తుంది. దీనిలో ఉండడం వల్ల డివిడెండ్ వస్తుంది. ఓకే, డివిడెండ్ వస్తుంది. అది కాకుండా స్టాక్ పడుతున్నా కానీ మీకు భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా అని చెప్పేసి ఏ స్టాక్లో పడితే ఆ స్టాక్లో పెట్టకండి. నేను రిఫర్ చేయట్లేదు, బట్ నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్లో అయితే ఇంకా బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి పడితే ఇండెక్స్ కూడా పడతా ఉంటుంది. అండ్ ఇండెక్స్ ఈజ్ వెయిటేజ్ ఆఫ్ దట్ ఇండెక్స్. ఇందులో ఏ వెయిటేజ్ ఎక్కువ ఉంటుందో దాంట్లో పెట్టుకోండి, బెస్ట్గా ఉంటుంది. మీ రిటర్న్ కూడా ఎక్కే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మంత్లీ చేస్తూ ఉన్నప్పుడు తగ్గుతూ ఉంటుంటుంది అనుకోండి, నో ప్రాబ్లం, యావరేజ్ చేస్తూ ఉంటుంటే తగ్గుతూ ఉంటుంటుంది, బెస్ట్ డిస్కౌంట్ ప్రైస్ వస్తూ ఉంటుంటుంది. కంగారు పడాల్సిన అవసరం. మార్కెట్ పడింది అంటే పెరుగుతుందండి. ఎన్ని రోజుల నుంచి మనం చూడట్లేదు. సి యూ కెన్ సీ దిస్ వీక్లీ, యూ కెన్ సీ దిస్ మంత్లీ ఆల్సో. నౌ యూ కెన్ సీ దిస్ మంత్లీ. ఎక్కడ చూడండి, ఎక్కడైనా చూసుకోండి, 2000 రేంజ్ నుంచి నేను డేటా ఇస్తున్నాను. పడింది, పెరిగింది, పడింది, పెరిగింది, మళ్ళీ అక్కడక్కడ ఉంది, మళ్ళీ పెరిగిపోయింది. 2023 పెరుగుతానే ఉంది. ఈ రేంజ్లో యావరేజ్ చేసిన వాళ్ళ పరిస్థితి ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? మ్యూచువల్ ఫండ్ ఇచ్చే రిజల్ట్ ఉంటుంది అనుకుంటున్నారా? దానికంటే ఎన్ని రేట్లు ఉంటుందో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎందుకంటే ఈ 1-2 years మీరు ఎవరు స్ట్రగుల్ చేసి 3 hours హోల్డ్ చేస్తారో, ఓకే, ఈ 1 yearలో దానికి ఆల్మోస్ట్ ఎంత రేంజ్కి వెళ్ళిపోయింది చూడండి. 3 times. అంటే ఈ రేంజ్లో మొత్తంలో మీ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఒక 5 lakhs ఉందనుకోండి, మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ 3 yearsకి మీకు ఒక 5 lakhs వచ్చిందనుకోండి, ఇది 3 years తర్వాత 1000లో ఉంది ఎగ్జాంపుల్గా పాయింట్, ఇది ఆల్మోస్ట్ 3000కి వెళ్ళింది. అంటే మీ 5 లక్షలు 15 లక్షల వరకు వెళ్ళిపోద్దండి. మళ్ళీ ఎప్పటివరకు హై ఉందో అక్కడ తీసేసుకొని మళ్ళీ యావరేజ్ చేసుకోండి, మళ్ళీ వేరే స్టాక్స్లో పెట్టుకోండి. యావరేజ్ ఏది డిస్కౌంటెడ్ ప్రైస్ వస్తుందో చూసుకొని పెట్టుకోండి. ఏది డిస్కౌంటెడ్ ప్రైస్ వస్తుంది ఎలా తెలుస్తుంది సార్ మనకంటే సింపుల్, జస్ట్ యూ కెన్ సెలెక్ట్ ఎనీ దిస్ వన్, కమ్ డౌన్ టు మంత్లీ, జస్ట్ క్లిక్ హియర్, నౌ యూ కెన్ సీ హియర్. ఏం చెప్పింది? హీరో మోటార్ స్టాక్ మంత్లీ టైం ఫ్రేమ్ అంటే యూ విల్ గెట్ ఇట్ ఇయర్. ఈ ఇయర్లో ఇక్కడే బయింగ్ సినారో ఫామ్ చేసింది. ఓకే, బయింగ్ సినారో ఈ రేంజ్ నుంచే ట్రెండ్ ఇక్కడ నుంచి కన్వర్ట్ అయిపోయింది. దిస్ ఇస్ ద ట్రెండ్ లైన్, దిస్ బ్లూ లైన్ ఇస్ ద ట్రెండ్ లైన్. ఓకే, దిస్ డైనమిక్ రెసిస్టెన్స్. 7 వరకు వెళ్ళింది, ఇక్కడ నుంచి స్ట్రగుల్ అయింది. మన నెల కదా, నెలలో మీకు ఇలాగే కనబడుతుంది, బట్ అందులో స్ట్రగుల్ అయి ఉంటుంది అక్కడ. ఇది ఎప్పుడు బ్రేక్ అయిందో ట్రాప్ ఇచ్చినట్టు ఇచ్చింది, దెన్ బ్రేక్అవుట్ చక్ 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 అని పరిగెత్తింది. ఎప్పుడు 2023 నుంచి పరిగెడతా ఉంది బండి. ఎక్కడ వరకు? TP4 మన రేంజ్ బ్యాండ్లోనే చూసుకోండి. ఇక్కడ బ్రేక్ చేయడానికి వచ్చింది, రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడిక్కడే ఒక 2 నెలలు 3 నెలలు ప్లే చేసింది, బ్రేక్అవుట్ ఇచ్చింది, దెన్ మళ్ళీ ఇది సపోర్ట్ తీసుకుంది, TP5కి వెళ్ళింది. ఇదే రేంజ్లో 1 2 3 4 5 months ప్లే చేసింది, ఆల్మోస్ట్ 5 months ప్లే చేసింది అదే రేంజ్లో. అంటే స్ట్రగ్లింగ్ అవుతుంది అక్కడ పాయింట్.
అది స్ట్రగులింగ్ అవుతుందంటే మళ్ళీ కిందికి వచ్చి ఫాల్ అయ్యి పైకి వెళ్ళాలి. ఫాల్ అయితే ఎంతవరకు పడే ఛాన్స్ ఉందంటే ఆల్మోస్ట్ దిస్ ఈస్ దట్ యెల్లో బ్యాండ్. ఇది ఫాల్ అయితే ఈ రేంజ్ వరకు పడాలి. అది ఈ ఇయర్‌లో. బట్ ఈ ఇయర్ లెవెల్స్ ఇంకెన్ని ఉన్నాయి? 1 మంత్. 1 మంత్‌లో ఇన్ని పాయింట్స్ పడతదా? ఇది 1 అవర్‌లో 1 మంత్‌లో ఇన్ని పాయింట్స్ పట్టిందంటే మనం అయిపోయినట్టే అండి. అంటే ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను. ఇదే అని కాదు. ఓకే. అండ్ వెయిటేజ్ మీద, ఇండెక్స్ మీద వెయిటేజ్ కూడా ఉంటది దాన్ని బట్టి. సో, అలాగా మీరు క్వార్టర్లీ చేసుకునేటప్పుడైతే నెల 3 నెలలకోసారి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకునే వాళ్ళుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ బయింగ్ ప్రైస్ దొరుకుతుంది. హీరో మోటార్స్ ఎక్కడి నుంచి ఫాల్ అయింది? 6,200 నుంచి ఫాల్ అయింది. ఇట్స్ కేమ్ డౌన్ టు అవర్ బయింగ్ బ్యాండ్. TP1 బ్యాండ్ వరకు వచ్చింది. ఇక్కడ తీసుకుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ టు టెస్ట్ 5,300 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. నేను అలా అని చెప్పేసి దీనిలో ఇన్వెస్ట్‌మెంట్ చేయమని చెప్పట్లా. మళ్ళీ ఫాల్ అయ్యి మళ్ళీ లెగిసే ఛాన్స్ ఉంటదండి. ఎగ్జాంపుల్‌గా. బట్ ట్రెండ్ ఇట్ షోయింగ్ యాస్ ఎ డౌన్ సైడ్ డైనమిక్ రెసిస్టెన్స్ ఈస్ వైడ్‌గానే ఉంది. ఆబ్వియస్లీ ఇట్స్ రీటెస్ట్ అండ్ ఫాల్ డౌన్. ఛాన్స్ ఉంటది. అలాగే రిలయన్స్. ఇన్ని స్టాక్స్ ఉన్నాయి చూసారా? హియర్ క్రాస్ ఓవర్ హ్యాపెన్. ఇలా క్రాస్ ఓవర్ అయినప్పుడు 2 నెలల తర్వాతది ఓకే. పుట్టు తక్కువ వాల్యూలో ఉన్నదనుకోండి. అది తీసుకుంటే ఆబ్వియస్లీ ఎంత రేంజ్ వరకు వచ్చింది? ద TP3 ఈస్ బ్రేక్. దెన్ మళ్ళీ రీటెస్ట్ ఇక్కడ వరకు వెళ్తది. ఈ వరకు వెళ్ళి మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే. లేదంటే ఇక్కడ కన్సాలిడేషన్ అయిపోయి పైకి తీసుకోవాలి. అప్పటిదాకా లేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ ఏ లెవెల్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రెండ్ లైన్ అండ్ డైనమిక్ సపోర్ట్. మీరు ఏ టైమ్ ఫ్రేమ్ అనేది పెట్టుకోండి. నో ప్రాబ్లమ్. ఇట్ విల్ షో ఇట్. దిస్ ఇస్ ద ట్రెండ్ హ్యాపెన్ హియర్. ఇక్కడ ట్రాప్ ఇచ్చింది. బట్ ఇక్కడ మిస్ అయిపోయినా కానీ ఇలా రీటెస్ట్ వచ్చినప్పుడు సెల్ చేసుకుంటే హ్యాపీగా దొరుకుతూ ఉంటుంది. అంటే పుట్ బై చేసుకుంటే ఆ కాల్ సెల్ చేసుకుంటే ఆబ్వియస్లీ చూసారు కదా. ఇట్స్ అ డే ఇట్స్ కేమ్ డౌన్ టు టెస్ట్ TP1, TP2 ఎల్లో బ్యాండ్. సో యూ కెన్ గో టు సెలెక్ట్ ఎనీ స్టాక్. ఇలా మీరు అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ చేసుకుంటే హియర్ ఇక్కడ నుంచి ట్రాప్ స్టార్ట్ అయిపోయింది. ట్రాప్ స్టార్ట్ అయిందా? రీటెస్ట్ ఇచ్చిందా? బట్ డైనమిక్ రెసిస్టెన్స్ కాంప్రమైజ్ అవ్వనివ్వలేదు. ఏది ఇది? సన్ ఫార్మా. డైనమిక్ సపోర్ట్ అనేది రెసిస్టెన్స్ అనేది కాంప్రమైజ్ అవ్వనివ్వలేదు. కోటక్ కిందికి ఉంది. ఇలా ఎంత ట్రాప్ ఇచ్చిందో ఆటోమేటిక్గా కిందికి కూడా ఉంది. కొట్టి పడేసింది. ఓకే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ ఏ లెవెల్స్. ఓకే. ఈ ప్రాంతంలో ఎంటర్ అయినా కానీ ఇక్కడ మిస్ అయిపోయిన పర్లేదు. ఇలా రీటెస్ట్ వచ్చినప్పుడు పట్టుకుంటే అజ్యూమ్ ఈ రేంజ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుంటే 1,500 ద వాల్యూ వెంట్ అప్ టు ఈ రేంజ్ వరకు వెయిట్ చేసినా కానీ ఓకే 300 పాయింట్స్ వచ్చింది. ఒక స్టాక్లో 300 పాయింట్స్ అంటే విత్ రెస్పెక్ట్ ఆఫ్ 3 మంత్స్లో ఓకే 1,500లో 300 పాయింట్స్ అంటే ఎంత పర్సెంటేజ్ మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. అది కూడా విత్ రెస్పెక్ట్ ఆఫ్ 3 మంత్స్లో. ఏ బ్యాంక్ ఇస్తుంది సార్ ఇన్వెస్ట్మెంట్ రేటు? That is the power of our AI levels. If you go click here, now you can see here. ఇలా ఇక్కడ క్యాప్చర్ చేసుకున్నా కానీ ఇట్ ఈస్ గోయింగ్ అప్ సైడ్. ఈ రేంజ్ వరకు ఉన్నది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ AI లెవెల్స్. కెన్ గో టు ఎనీవేర్. యూ కెన్ క్రాస్ ఓవర్ హియర్ 900, 988 ఈ రేంజ్లో తీసుకున్నా కానీ సపోర్ట్ ఒకసారి ఇచ్చింది, మళ్ళీ బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. ద ట్రెండ్ అనేది చాలా స్ట్రాంగ్ తీసుకుంటుంది. ఇక్కడ ట్రెండ్ క్రాస్ ఓవర్ ఇచ్చిందా పట్ పడతానే ఉంది 4 or 5 days. పడ్డాక కన్సాలిడేషన్ చేసుకొని బ్రేక్అవుట్ ఇచ్చింది. నాట్ ఈవెన్ ఏ బ్యాంక్స్ అయినా ఏ స్టాక్స్ అయినా చూసుకోండి. చూడండి, ఇది చూడండి. ఓకే, ఇది డేలో పెట్టుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చింది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన పరిస్థితి ఈ రేంజ్ వరకు వెళ్ళింది. 200 పాయింట్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ 1.5 month. 1.5 month కూడా కాదు, 1.5 month కూడా కాదు, 1 monthలోనే. ఓకే, 27th బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇట్స్ కేమ్ డౌన్ టు టెస్ట్ ఇయర్. ఈ రేంజ్ వరకు చూసుకున్నా కానీ 13 daysలో ఎంతవరకు వెళ్ళిందండి? 1700 వేసుకోండి టు 1955. ఎంత? 255 పాయింట్స్. అజ్యూమ్ ఇట్ 15 daysలో. అంటే ద వాల్యూ పర్సంటేజ్ చూసుకోండి. నేను పర్సంటేజ్ పాయింట్స్ మాట్లాడుతున్నాను. ఓకే, మీరు పెట్టిన దాంట్లో పర్సంటేజ్ చూసుకుంటే ఎంత పర్సంటేజ్ పెరిగిపోయినట్టు. చాలామంది పర్సంటేజ్ చెప్పేసి బిజినెస్ చేస్తారు. విల్ నాట్
టూ లైక్ దట్. పర్సెంటేజ్ అంటే వేరుగా ఉంటుంది. మీరు ఎక్కువ ఎగ్జాంపుల్గా ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తారు కదా, బై చేయండి. బై చేసిన తర్వాత మీకు అక్కడ స్క్రీన్ మీద ప్రాఫిట్ కనబడతా ఉంటుంది కదా, దాని పక్కన పర్సెంటేజ్ కనబడింది అనుకోండి, చూడండి 5%, 10%, 20% కనబడతా ఉంటుంది. బట్ ప్రాఫిట్ చూస్తే అంత ఉండదు. ద పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్ ఈజ్ డిఫరెంట్. దోస్ ఆర్ పర్సెంటేజ్ బిజినెసెస్. ఓకే, సో ఇలాగా ఫాల్ అవుతూ ఉంది. ఈ ఫాల్ క్యాప్చర్ చేసుకోండి, హ్యాపీగా ఉంటుంది. ఈ బులిష్ ప్యాటర్న్ క్యాప్చర్ చేయండి, బెరిష్ ప్యాటర్న్ క్యాప్చర్ చేయండి. ఈ రేంజ్ నుంచే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ట్రెండ్ డౌన్ ఉందంటే ఆటోమేటిక్గా ఇదంతా క్యాప్చర్ చేసుకోవచ్చు ఈ రేంజ్ వరకు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ ఏఎల్ఎల్స్. ఓకే గైస్, ఎక్కువ చెప్పేసినట్టున్నాను. ఎనలైజ్ చేయండి, మీకు వస్తూ ఉంటుంది. ఒక్క రోజులో ఇది అవ్వదు ఏదైనా కానీ. ఓకే, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మీరు ఇండికేటర్ని యూస్ చేసుకొని ప్రాఫిట్ తీసుకుంటారని. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, గుర్తుపెట్టుకోండి, వన్ జూమ్ మీటింగ్ కండక్ట్ చేద్దాం మోస్ట్లీ సండే, ఒక 15 days తర్వాత. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే వెరిఫై చేసుకుందాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, మన చిట్ చాట్ డిస్కషన్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ డిస్కస్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. డిలే ఇచ్చినా కానీ, ఇన్ కేస్ ఆఫ్ నేను అవుట్ సైడ్లో ఉంటే మాత్రం డిలే ఇచ్చినా కానీ, బట్ రిప్లై ఇస్తే మస్ట్ పక్కా ఉంటుంది నా దగ్గర నుంచి. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ గైస్, బాయ్.